వ్రతశాల, ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి వాగ్దానములు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనందరి ప్రాణాత్మ దేహములను తెప్పరిలు చేయిస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానమును ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏంటి అనంటే, దేవుని నమ్ముకొని దేవుని యొక్క అడుగుదాడలో నడుస్తున్నటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగి ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అనంటే, అక్కడ మనం చదువుకున్నటువంటి మాట ప్రకారం దేవుడు తన ప్రియబిడలమైనటువంటి మనల్ని దీవించుటకు, ఆశీర్వదించుటకు, గొప్ప చేయుటకు భక్తుడైనటువంటి దావీదుతో ఈ వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. దావీదునకు నీతి చిగురు నేను పుట్టింపజేస్తాను అని దావీదుతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, కింది వరకు వచ్చేసరికి 6వ వచనంలో ఇశ్రాయేలులు నిర్భయముగా నివసిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరి కాలములో అనంటే, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కాలంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు నిర్భయముగా నివసిస్తారంట. తర్వాత యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనందరి జీవితాల్లో మనం ఇంట్లో ఉంటే ఇంటివారు నిర్భయముగా నివసించాలి. సంఘములో ఉంటే సంఘము నిర్భయముగా నివసించాలి. సమాజంలో ఉంటే సమాజము కూడా మనల్ని బట్టి నిర్భయముగా నివసించాలి. ఇది ఎవరి వలన సాధ్యమవుతుంది అని అంటే, దేవుని యొక్క అడుగుజాడలో నడుచుకుంటున్నటువంటి వారు మాత్రమే తన ఇంటి వారిని, తన సంఘాన్ని, తన ప్రజలను నిర్భయముగా నివసింపజేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు. దేవుని యొక్క నీతిని, న్యాయమును, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించేవారు మాత్రమే ఇంటి వారిని నిర్భయముగా ఉంచగలుగుతారు. సొలొమోను మహారాజు యొక్క పరిపాలన చాలా జ్ఞాన వివేకంతో కూడినదని, అలాగే నీతితో కూడినదని, తన ప్రజలు చాలా నిర్భయముగా నివసించేటువంటి కృపను నేను అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి మీద నీతి న్యాయములను జరిగించటానికి ఆయన అసలైనటువంటి పాత్రగా ఉంటాడంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనం నిజముగా దేవునికి భయపడుతున్న మాట వాస్తవమే అయితే, దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మాట వాస్తవమైతే, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడతాం, నీతిగా ఉండటానికి ప్రయాసపడతాం, దేవుని యొక్క ఆజ్ఞలు తూచా తప్పకుండా నెరవేర్చడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, అతని దినములలో యూదా రక్షణ నొందును. దేవుని నమ్ముకున్నటువంటి మనం మన దినముల్లోనే మన ఇరుగు పొరుగు వారు, మన ఇంటి వారు, మన రక్త సంబంధికులు మన ప్రవర్తన చూసి, మన ప్రార్థన చూసి, మన భక్తిని చూసి అనేకులు రక్షణ పొందినట్లుగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును అని దేవుడు తెలియజేస్తున్నాడు. అనేకులు రక్షణ పొందినట్లుగా, పాపము మానుకొనున్నట్లుగా, అబద్ధమునకు దూరముగా ఉండనట్లుగా, అన్యాయమునకు దూరముగా ఉండనట్లుగా, పక్షపాతము లేనివారుగా, స్వార్థపూరితమైనటువంటి తత్వం లేకుండా దేవుని యొక్క అడుగుజాడలో నడవటానికి ఈయనే పాత్రుడుగా ఉంటున్నట. మెయిన్ వ్యక్తిగా ఇతనే ఉంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, కాలేజీలో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, పొలంలో ఉన్నా, సంఘములో ఉన్నా, ఎక్కడున్నా సరే మనం ఇలాంటి ప్రవర్తన కనపరచాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రవర్తనను చూసి అనేకులు రక్షణ పొందినట్లుగా
దేవుడు కార్యం చేయబోతున్నానని మాట్లాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఇట్టి కార్యం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉదాహరణకు భక్తుడైనటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అతని దినములలో అనేకులు రక్షణ పొందినట్లుగా యోసేపు ఐగుప్తు దేశంలో ఉండగానే ఐగుప్తు దేశానికి ఏ క్షేమం కలుగునట్లు భక్తి కలిగిన వారు భరించేవారుగా ఉంటారు. ప్రియులారా, యోసేపుకు అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎవ్వరు కూడా నానేవారు లేకుండా ఐగుప్తు దేశంలో 17 సంవత్సరాల వయసు నుండి ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అమ్మ నాన్నను జ్ఞాపకం చేసుకొని కృంగిపోవాలి, మనసు నొచ్చుకోవాలి, ఎంతో దుఃఖపడాలి. కానీ ఏం చేస్తున్నాడంట, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు దేవుణ్ణి తెలుసుకునేటట్టుగా ఆయన ప్రవర్తన ఉన్నది. భక్తి కలిగిన వారు వారి బాధలను మర్చిపోతూ ఉంటారు. భక్తి గల వారు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటారు. భక్తి కలిగిన వారు దేవుణ్ణి బట్టి విశ్వాసంలో బలపడుతూ ఉంటారు. భక్తి కలిగిన వారు ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతూ ఉంటారు. అందుకే యోసేపు ఎవ్వరు లేకపోయినా సరే ఐగుప్తు దేశంలో అనేకుల ఆత్మలకు రక్షణ కలుగునట్లుగా దేవుడు అంటే ఏంటో రుజువయ్యేటట్టుగా ఆయన ప్రవర్తన ఉన్నది. ప్రియులారా, ఆయన నిత్యము దేవుని కోసం మండుతూ ఉన్నాడు. పోతిఫర్ ఇంట్లో కూడా మండుతూ ఉన్నాడు. దీపములే చీకటికి తావీయకుండా మండాడు. చెరసాలలో వేయబడినా కూడా అక్కడ కూడా మండుతూ ఉన్నాడు. అందుకే అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు దీపముగా ఆయన కనబడ్డాడు. ఆయన ప్రభావం ఏంటో చూపించాడు. ఆయనలో ఉన్నటువంటి దైవాత్మ ఏంటో వారికి అర్థమయ్యేటట్టుగా ఆయన జీవించాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాలు అనేకులకు రక్షణ కలుగునట్లుగా, అనేకులు మన ఎదుట నిర్భయముగా నివసించినట్లుగా మన ప్రేమను, మన భక్తిని, మన ప్రార్థనను రుజువు చేసే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సెలవిచ్చినట్లుగా భక్తి కలిగిన వారు ఎలాగో నడుచుకున్నారో మన జీవితాలు కూడా అనేకులకు రక్షణ కలుగునట్లుగా, అనేకులకు మన ప్రేమను పంచేవారంగా, అనేకులు నిర్భయముగా నివసించేటట్లుగా మన జీవితాలు ఉండునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మన జీవితము దేవునికి అప్పగించిన తర్వాత, దేవా, గడిచిన 2025 సంవత్సరంలో చేసిన ఏ పొరపాటు కూడా ఈ నూతన సంవత్సరంలో చేయకుండా, ఇంకా నిన్ను సిలువ వేసే కార్యక్రమాలను నా మూలంగా జరగకుండా, ఇంకా నిన్ను సంతోషపెట్టేటువంటి గొప్ప కృపను నీ కృపలో నాకు అనుగ్రహించాయని మనం దేవుని సన్నిధిలో వేడుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు మనం బలమైన సాక్షులముగా ఉంటూ అనేకులను రక్షణ వైపు మళ్ళిస్తూ, అలాగే అనేకులు మన ఎదుట నిర్భయముగా ఉండునట్లు, అనగా నీ భార్య నీ దగ్గర నిర్భయముగా ఉండాలి, నీ తల్లిదండ్రులు నీ దగ్గర నిర్భయముగా ఉండాలి, నీ కుమారుడు నీ దగ్గర నిర్భయముగా ఉండాలి, నీ ఫ్రెండ్స్ కూడా అలాగ నిర్భయముగా ఉండునట్లుగా నీ ప్రవర్తన భయంకరముగా ఉండకుండా, క్రూరముగా ఉండకుండా, కఠినాత్మతో ఉండకుండా, స్వార్థముతో ఉండకుండా, కపటముతో ఉండకుండా, అసూయతో ఉండకుండా నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాలు ఈలాగున ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు పొందుకున్న మనమందరం కూడా దేవుని ఎదుట, దేవా, ఇక మీదట నా ప్రజలను, నా ఇంటి వారిని, నా ఫ్రెండ్స్ను, నా భార్యను, నా భర్తను, నా పిల్లలను నీ నామం పేరట నిర్భయముగా ఉండేటట్టుగా నేను ప్రయత్నం చేస్తానయ్యా. నీ శక్తి నాకు అనుగ్రహించు, నీ ప్రేమ నాకు అనుగ్రహించు, నీ కృపలో నన్ను వర్ధిల్ల చేయని హృదయపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని నీతి మార్గంలో, సత్య మార్గంలో నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, నా తండ్రి, మా దినములు అనేకులకు రక్షణ కలిగించేవిగాను, అలాగ మా ఎదుట ఉన్నటువంటి జనులు, ఇంటివారు, ఇరుగు పొరుగు వారు, సంఘము, సమాజము, ఫ్రెండ్స్ ఎవరైనా సరే వారు నిర్భయముగా మీకోసం జీవించినట్లుగా, మీ పరిచయలో పాలు పంపులు పొందినట్లుగా, ప్రార్థించేవారుగా, ప్రకటించేవారుగా, నా తండ్రి, మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేవారుగా ఉండునట్లుగా ప్రతి బిడ్డను ఆయతపరిచే కృప మీ కృపలో మాకు